వెల్కమ్ టు పీసీఎన్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రజలు సీఎం జగన్ పరిపాలనకు చరమగీతం పాడడం 5 కోట్ల ప్రజల సమిష్టి విజయమని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్ అరాచక పాలనను కప్పిపుచ్చుకోవడానికి ప్రజలందరిపై నిందలు వేసే విధంగా మాట్లాడడం దుర్మార్గమని అన్నారు. రిజల్ట్స్ తో భారతదేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు చూస్తాయని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో మాట్లాడారో ఆ మాటలు నిన్న వాస్తవమయ్యాయి. కాకపోతే ఆయన ఆశించినట్లుగా ఫలితాలు లేకుండా ఆయనకి పూర్తి వ్యతిరేకంగా నిన్న ఫలితాలు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ యొక్క ఫలితాల నుండి పాఠాలు నేర్చుకోకుండా ఏదైతే ఆ యొక్క 5 సంవత్సరాల పాలన వైఫల్యాలు గుర్తించకుండా ఆ ప్రజలపై ఎవరైతే నిన్న ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైతే ఓట్లేశారో ఆ ప్రజల మీదే నిందలు మోపేటువంటి విధంగా నిన్న ముఖ్యమంత్రి గారు స్థాయిలో మాట్లాడడం చాలా చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి సందర్భంగా భావిస్తూ ఉన్నా. ఏదైతే నిన్న 4వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో 5 కోట్ల ఆంధ్రుల సమిష్టి విజయం అది. ఏదైతే ఈ యొక్క 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన మీద జనం తిరగబడి ఒక ప్రపంచంలా జగన్పై విరుచుకుపడి ఈ నిరంకుశత్వ నియంతృత్వ రాజ్యాన్ని కోకట వేళ్లతో పెక్కలించి కుప్ప కూల్చినటువంటి చారిత్రాత్మకమైనటువంటి విజయం నిన్నటి విజయం. అటువంటి విజయం పట్ల మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి మరి గుర్తించుకోవాల్సింది ప్రజాస్వామ్యంలో పాలకులు అనేవాళ్ళు యజమానులు కాదు, పాలకులు అనేవాళ్ళు సేవకుల మాదిరిగా ఉండాలనేటువంటి విషయాన్ని వాస్తవాన్ని మరిచిపోయి ఏదైతే ఒక హిట్లరు, ఒక ముస్సోలిని, ఒక ముషారఫ్ మించినటువంటి నిరంకుశత్వ నియంతృత్వ పాలనని ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందించాడో దానితో ఏదైతే పెద్ద ఎత్తున ప్రజాగ్రహం మరి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెల్లువెత్తితే ఆ యొక్క ప్రజల తీర్పును కూడా అపహాస్యం చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం అనేది చాలా చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పి మరొక్కసారి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనను ఏదైతే ఆయన అరాచకత్వాన్ని గుర్తించినటువంటి ప్రజలు విజ్ఞతతో వాళ్ళు ఓట్లేస్తే మరి ఆ విజ్ఞతనే ఈవేళ ప్రశ్నించేటువంటి విధంగా ఆ ప్రజల విజ్ఞతపైనే నిందలు వేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడుతూ ఉన్నాడనంటే నీతి లేని రాజకీయ నాయకుడు ఎవరైనా ఈ దేశంలో ఉన్నారనంటే అది జగన్మోహన్ రెడ్డి అని నిన్న ఆయన మాట్లాడినటువంటి మాటలను బట్టే మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. నిన్న ఆయన మాట్లాడుతూ అమ్మఒడి అందుకున్నటువంటి తల్లులు, పెన్షన్లు అందుకునేటువంటి అవ్వాతాతలు, డోక్రా మహిళలు, ఎవరైతే పథకాలు ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా నన్ను మోసం చేశారని ఆయన మాట్లాడడం కానీ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అయితే ఇంకొక అడుగు ముందుకేసి ఏదైతే ప్రజలే జగన్ని మోసం చేశారని వాళ్ళు ప్రచారం చేయడం కానీ అంటే ఏదైతే 99% మేనిఫెస్టోని నేను అమలు చేశాను, ప్రజలు ఓట్లేసేటువంటి విషయంలో నన్ను మోసం చేశారని జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిన్న మాట్లాడుతూ ఉన్నాడో మరి ఆయన ప్యూడల్ మనస్తత్వాన్ని, ఆయన పెత్తందారి మనస్తత్వాన్ని నిన్న అద్దం పట్టినటువంటి విషయం. అంటే తన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, తన చేతకానితనం ఏదైతే ఉందో అవన్నీ కూడా ప్రజల మీకే నెట్టేసేటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అన్నట్టుగా నిన్న ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని బట్టి మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మాస శివరాత్రి సందర్భంగా పాలకొల్లు శ్రీ క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో వేద పండితులు లీలా కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అనేక మంది భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.มีจานแล้วมีก็
అయ్యా మొత్తం అన్ని దీంట్లో ఉన్నాయి. అయ్యా మొత్తం అన్ని దీంట్లో ఉన్నాయి. పవన్ చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం. ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడం పట్ల టీడీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు, రాష్ట్ర మహిళా కమిషనర్, మాజీ సభ్యురాలు డాక్టర్ సిరిగినేడి రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో నరసాపురంలో వేయించేసి ఉన్న శ్రీ చిట్టితల్లి అమ్మవారి ఆలయంలో బుధవారం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పవన్ చంద్రబాబు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. చంద్రబాబు, పవన్ రూపంలో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని అన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈ రోజున నరసాపురం నియోజకవర్గంలో నేను డాక్టర్ రాజ్యలక్ష్మి సిరిగినేడి, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలిని మరియు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలిని. మరి ఎన్డీఏ కూటమి విజయ దుందుబి మోగించినందుకు, విజయయాత్ర సాగించినందుకు మరి నిదర్శనంగా ఈ రోజున మేము ఇక్కడ బస్టాండ్ ఎదురుగుండా ఉన్న చిట్టితల్లి అమ్మవారి గుడిలో మరి అమ్మవారికి పూజలు చేసి, మరి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అంటే మార్గ నిర్దేశకులు, మరి ఇటువంటి నాయకులు ఇంకెక్కడా ఉండరు. అటువంటి ఇద్దరు నాయకులకి ఈ రోజున మేము పాలాభిషేకం చేయడం జరిగింది. మరి ఆ విజయోత్సవ సంబరాలను మేము మరి మా తెలుగు అంటే జిల్లా మహిళా కమిటీ మరియు వనితా క్లబ్ ఆధ్వర్యంలో మేము కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ రోజున మేము చాలా ఆనందంగా ఉన్నామండి. ఎందుకంటే ఒక సైకో పాలన ముగిసిపోయింది.
చీకటి రోజులు వెళ్ళిపోయాయి, ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి, వెలుగు వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు సంయుక్తంగా ముందుకొచ్చి బీజేపీ వారి సహకారంతో ముందుకొచ్చి ఈ రోజున మోడీ గారి సహకారంతో మరి ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ చేయటానికి ఈ రోజున మన మధ్యలోకి వచ్చారు. కాబట్టి వారికి అందరూ కూడా మన సహాయ సహకారాలు అందించి ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా చేసి మన భావి తరాలు ముందుకు వెళ్ళటానికి మనందరం కూడా ముందడుగు వేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలోని ప్రజలు భవిష్యత్తులోని రాజకీయాలకు వైఎస్ జగన్ పనికిరాడని ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని మాజీ ఎమ్మెల్యే అంగర రామ్మోహన్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి ఇసుక, మద్యం దోపిడీతో పాటు అరాచక పాలనతో విసిగెత్తిపోయి ఎప్పుడు లేని విధంగా ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. దారుణంగా దోసుకుంటున్నటువంటి మద్యంలో కానీ ఇవన్నీ కూడా భూ చట్టంలో కానీ లేకపోతే పాస్బుక్లో ఆయన ఫోటో వేసుకోవడం కానీ ఇవన్నిటి మీదే ప్రజలు ఈ విధంగా పెద్ద ఎత్తున తీర్పిచ్చారు. మేము నాయకులుగా మేము కూడా ఊహించలేదు ఇంత విజయం వస్తుందని. ఈవేళ అసలు ఇక భవిష్యత్తులో రాజకీయాలకే పనికిరాడు అని జగన్ తీర్పిచ్చారు ప్రజలు. సిగ్గుంటే రాజకీయాలు విరమించుకోవాలని జగన్ గారిని కోరుతున్నాం. ఎందుకంటే నువ్వు రాజకీయాలకు పనికిరావు, నువ్వు 11 సీట్లకు పరిమితం అయిపోవు. గతంలో మా నాయకుడిని ఎగతాళి చేసావు 23 అని. ఇవాళ నీకు 11 వచ్చినట్టే నువ్వు అసెంబ్లీకి కూడా వెళ్ళే దమ్ము ధైర్యం లేదు నీకు. అందుచేత నువ్వు జైలుకి వెళ్ళిపోవడం ఖాయం. 1000 కోట్ల కుంభకోణంలో ఉన్నావు. ఈవేళ నిన్ను జైలుకి పంపుతాం మేము. నువ్వు తప్పనిసరిగా శిక్ష అనుభవిస్తావు. ప్రజా తీర్పులో ఈవేళ నీకు ఇంటికి వెళ్ళిపోయే తీర్పు స్పష్టంగా ఇచ్చారు. భవిష్యత్తులో నువ్వు రాజకీయం చేయడానికే పనికిరావని ప్రజలు తీర్పిచ్చాడు. సాక్షాత్తు నీ రాయలసీమలో నేను ఎంతో గొప్ప ఉండని కూడా రాయలసీమలో కూడా ఈవేళ ప్రజలు నీకు ఏమీ ఆదరణ చూపించలేదు. నేనేదో బటన్ నొక్కినా దొంగ బటన్లో నువ్వు లక్షల కోట్లు సంపాదించుకోవడానికి మద్యం ద్వారా కానీ ఇసుక ద్వారా కానీ దోపిడీ చేసావు. ఇవంతా కూడా సామాన్యులు కూడా అర్థం చేసుకున్నారు ఈవేళ. అందుచేత నువ్వు ఇంకా రాజకీయాలు పనికిరావు జగన్ గారు అనేది మేము స్పష్టం చేస్తున్నాం. నరసాపురం మండలం వేములదేవి గ్రామం పడమర పంచాయతీలో వాతాడి ఉమామహేశ్వరరావు ఇంటి వద్ద అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నరసాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొత్తూరి రామరాజు చేతుల మీదుగా మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసాపురం మండల అధ్యక్షులు వాతాడి ఉమామహేశ్వరరావు, నరసాపురం పట్టణ అధ్యక్షులు జక్కం శ్రీమన్నారాయణ, రామకృష్ణ, శంకరపు వెంకటేశ్వర్లు, తిరుమని హేమంత్, నాగిడి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ పార్టీ అధికారంలో లేదని నాయకులు, కార్యకర్తలు నిరాశ చెందవద్దని పాలకుల్లో వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ గుడాల గోపి తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం, పార్టీ కోసం ఎంతో కష్టపడిన వారందరి కోసం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉంటున్నారని అన్నారు. సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సార్వత్రిక ఎన్నికల్లో మన వైఎస్ఆర్ కుటుంబం అంతా కూడా ఏకతాటి మీద పనిచేసి ఎంతో కష్టపడిన మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అయినా మనకి ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదని ఎవ్వరూ కూడా నిరాశపడవద్దు. ఎందుకంటే ఒక ఓటమి 100 విజయాలకి నాంది. ఇందులో మనం వచ్చే 2029 నాటికి మనం బలోపేతం చేసుకుందాం పార్టీని. ఎక్కడ ఎవరు కూడా నిరాశపడవద్దు. కేడర్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేను అండగా ఉంటా. ఎనీ టైం, ఏ టైంలో అయినా సరే మీకు అందుబాటులో ఉంటా. మీరు ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్ చేయవచ్చు. అలాగే ఎక్కడా కూడా మనల్ని దూషించి మాట్లాడిన వారికి కొద్దిగా సమయం పాటించండి. కొద్దిగా ఆ సమయంలో నాకు ఒక విషయాన్ని మీరు చేరవేయండి. దాన్ని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలో నేను చూసుకుంటా. ఎక్కడా కూడా మన నుంచి మాట జారవద్దు. అలాగే ప్రతి విషయంలో కార్యకర్తలకి నేను అండగా ఉంటా. నాయకులు ప్రతి ఒక్కరూ, నాయకులందరూ కూడా నాకు అండగా ఉండి, కార్యకర్తలకు నేను అండగా ఉండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మరల మనం రేపు వచ్చే రోజుల్లో 2029 నాటికి అత్యధిక సీట్ల మెజారిటీతో మన జగన్మోహన్ రెడ్డి గారిని మనం సీఎం పదవిలో కూర్చోబెట్టే స్థాయిలో మనం పనిచేద్దాం. పాలకొల్లు నియోజకవర్గంలో నేను ఎక్కడికి వెళ్ళను. అపోహలన్నీ పక్కన పెట్టండి. పాలకొల్లు నియోజకవర్గం నా పుట్టిల్లాగా నేను కష్టపడి పనిచేసి మళ్ళీ పాలకొల్లు నియోజకవర్గాన్ని బలోపేతం చేసి మరలా ఇక్కడ అసెంబ్లీ స్థానాన్ని మొదటి స్థానంలో నేను ఎమ్మెల్యే స్థానంలో కూర్చునే వరకు నిద్రపోకుండా నేను కష్టపడి పనిచేస్తానని చెప్పేసి పాలకొల్లు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ప్రజానీకానికి, అలాగే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి, వైఎస్ఆర్ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరికి ఏ సమస్యలు ఉండకూడదు.
మనం ఏదైనా మాట్లాడేటప్పుడు ఏదైనా చిన్న చిన్న ఏదైనా ఉన్నా కానీ నాకు తెలియపరచమని రిక్వెస్ట్ చేస్తూ ప్రతి ఒక్కరికి ప్రతి కార్యకర్తకి నేను అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తాను. అందరి సహకారంతో వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్లకి, మున్సిపల్ ఎలక్షన్ కావచ్చు, రేపు వచ్చే పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు, ఏ ఎలక్షన్కైనా మీ అందరి సహకారంతో మరల ముందుకెళ్ళే మనం బలోపేతం చేసుకుని పార్టీని చాలా బలోపేతం చేసుకోవాలి. ఎలక్షన్లో నరసాపురం శాసనసభ్యుడిగా ఉమ్మడిగా పనిచేస్తే దాని పవర్ ఎలా ఉంటుందో ప్రతిపక్షానికి తెలియజేస్తూ 49,738 ఓట్ల అఖండ మెజారిటీతో విజయం బేరీ మోగించిన నరసాపురం ఎమ్మెల్యే శ్రీ బొమ్మిడి నాయకర్ గారిని కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన నరసాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. పేదవాడి ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో పాలకొల్లు అన్నా క్యాంటీన్ వద్ద 1263వ రోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్న సందర్భంగా గరికపాటి కుటుంబ సభ్యులు యుఎస్ఎస్ స్వగ్రామం రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా వారి సహకారంతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని ధర్మరావు ఫౌండేషన్ సభ్యులు దాతలను అభినందించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద మొబైల్ అన్నా క్యాంటీన్ ద్వారా భోజనాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గండెట్టి వెంకటేశ్వరరావు, పాలవలసి తులసిరావు, సత్యమీడు రాజా, కేశవ, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. గౌరవనీయులు మన ప్రియతమ శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు మరి అన్నా క్యాంటీన్ ప్రారంభించి ప్రతిరోజు పేదవారు కడుపు నింపుతూ మరి 1263 రోజుల నుంచి మరి ఈ క్యాంటీన్ నిర్వహించడం అంటే చిన్న విషయం కాదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. మీ కళ్ళ ముందే ఈ అన్నా క్యాంటీన్ ఉంటే ఈ అన్నా క్యాంటీన్లో మీకు భోజనం పెట్టకుండా చేసినటువంటి వ్యక్తులకి ఈరోజు ఎటువంటి పరాభవం ఎదురైందో మీరు అందరూ కూడా చూశారు. పేదవాడు అన్నం తింటుంటే సంతోషించి మనం కూడా అందులో మన చెయ్యి కలిపి ఒక ఐటమ్ పెంచి మనం పెట్టగలగాలి తప్ప వాళ్ళు నోటిగాడు కూడి పడగొట్టాలని చూసేవాడికి ఎవరికి పతనం తప్పదు అనడానికి ఇవాళ సాక్ష్యం. రోజు ఈ అన్నా క్యాంటీన్లో ఈ భోజనం పెడుతున్నటువంటి రామానాయుడు గారి విషయాన్ని మరి ఈ మాధ్యమాల్లో ఈ నెట్లో అందరూ చూసి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి అవుతున్నారని సంతోషంతో గరికపాటి వారి కుటుంబం యాక్చువల్గా రాజమండ్రి వెళ్తాయి, కానీ ఈ గరికపాటి వారి కుటుంబం అమెరికాలో ఉంటున్నారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు అవుతున్నారని సంతోషంతో మరి అక్కడ ఉన్న పేదవారందరికీ మా తరఫున మరి ఐటమ్స్ అంటే అందించండి అని చెప్పి వారు ఏర్పాటు చేయడం జరిగింది. మరి గరికపాటి వారి కుటుంబం ఆచంద్రార్కం మరి వాళ్ళు అభివృద్ధి చెందుతూ మన పేదవాళ్ళందరికీ కూడా వాళ్ళు ఎప్పుడు సహాయపడాలని కోరుకుంటూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి అవుతున్నందుకు మేము అందరూ కూడా మరి సంతోషిస్తూ మరి అలాగే మీ అందరి ఆశిస్తుతో మరి మన రామారావు గారు కూడా మినిస్టర్ అవ్వాలని ఆశిస్తూ మరి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. టైర్ కావాలి.
మా టైం వస్తుందే చెప్తా అంటాం దానికి ఇచ్చేస్తారు ఇప్పుడు బూస్ట్ ఒకటే టైం ఇంటికి వార్తలు సమాప్తం. నమస్కారం.